తెల్లని కాంతి. అంటే ఆయన గురించి వినడంలో రజోగుణం తమోగుణం అణిగిపోయి శుద్ధ సత్వగుణం ప్రబలుతుంది. అది తెల్లకాంతి. ఆ సత్వగుణం ఏర్పడిన నాడు పరమాత్మ వైపుకి పరుగు తీస్తాడు. ఆ పరుగు తీసేటటువంటి స్థితి కలగాలి అంటే అసలు వినడం దగ్గర మొదలవ్వాలి. కాబట్టి తట విపిన సంగీత కవరో అలా పరిగెత్తికెళ్ళిన వాళ్ళని చూస్తాట జగన్నాథుడు. చూసి ఇలా జగన్నాథుణ్ణి చూడగానే ఎంతమంది జనం ఉండనివ్వండి, ఎంత తోసేస్తుండనివ్వండి, మన దృష్టి ఎక్కడ ఉంటుంది? నలుగురిని చూసి ఈ చివరకున్నాడు, ఈయనే జగన్నాథుడు. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అదిగో ఆ పక్కన మధ్యలో సుభద్ర, అదిగో ఆ సుభద్రకి దగ్గరే సుదర్శనం, అదిగో సుభద్ర పక్కన బలరాముడు, తెల్లగా ఆయన ఉన్నాడు అని ఆ బయటికి వెళ్ళిపోయే లోపల కళ్ళతోటి తాగేస్తాం. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయ్యి వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్ అంటారు పోతన గారు. నోటితో జుర్రుకు తాగేసినట్టుగా మధుర పదార్థాన్ని కన్నులతో జుర్రేసుకుంటాడు. మీ ఇష్టం వచ్చినంతసేపు ఉండండి అన్నారనుకోండి, మీరంత జుర్రుకునే అవకాశం తొందర మీకు ఉండదు. త్వర ఎప్పుడు ఉంటుందంటే అది చాలా మధుర పదార్థం. మీరు గబగబా ఎంత తాగగలరో అంతా ఒక 3 నిమిషాల్లో తాగండి అన్నారు అనుకోండి, అప్పుడు గబగబా జుర్రేసుకుని తాగేస్తారు. 3 నిమిషాలు అయితే పాత్ర అక్కడ పెట్టేయాలి. అప్పుడు మీరు ఇలా లోపలికెళ్ళి ఆయన వేదిక మీద గద్దె మీద కనపడుతుండగా పక్క ద్వారంలోంచి వెళ్ళిపోయే లోపల జుర్రేసుకోవాలి ఆయన రూపాన్ని. కరచరణాదులతో లేడు కానీ ఇంత అందం ఏమిటి, అసలు ఇంత సౌందర్యం ఏమిటి అని ఆ రూపాన్ని, ఆ ముక్కు పుడక, చెవులు, ఆ కట్టిన వస్త్రం ఒక్కొక్క సమయంలో పొద్దున్న ఒకలా, మధ్యాహ్నం ఒకలా, సాయంకాలం ఒకలా, గీత గోవిందం శాలువా వేసుకుని సాయంకాలం గొప్ప భోగ సమయం అది. అటువంటి సమయంలో ఉండే అలంకారం అవన్నీ చూసి మీరు కన్నులతో జుర్రేసుకుంటారు. ఆ కన్నులతో మీరు జుర్రుకుంటున్నప్పుడు మీకు తెలియదు, ఎందుకంటే మీరు మిమ్మల్ని చూసుకోరు. కానీ జగన్నాథుడప్పుడు మిమ్మల్ని చూస్తాడు. ఊరే అంత కష్టపడి అక్కడ